మామ ఒక సంవత్సరం అంటే కొన్ని మంచి సినిమాలున్నాయి. కొన్ని నిరాశపరిచిన సినిమాలున్నాయి. కానీ కొన్ని సినిమాలుంటాయి మామ, అసలు మనం ఎందుకు చూసాం అన్నట్టు కనిపిస్తాయి. ఈ వీడియో దాని గురించే మామ. మీరు ఈ సంవత్సరంలో చూసిన వాటిల్లో ది టాపెస్ట్ రాడ్ మూవీస్ ఏంటో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఏంటంటే మామ, తమిళ్‌లో ఈ సంవత్సరం రిలీజ్ అయిన వాటిలో నేను చూసిన వాటిలో మై టాప్ 3 రాడ్ మూవీస్ లిస్ట్ మామ. లిస్ట్‌లోకి వచ్చే ముందు ఎప్పుడు చేసే పనే మామ. ఒకవేళ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఇంకా మై టాప్ థర్డ్ రాడెస్ట్ మూవీ ఏదో కాదు మామ. తమిళనాడు వాళ్ళు అసలు 'బాహుబలిని' మించి కలెక్షన్స్ వస్తాయి అన్న మూవీ ఏదో కాదు మామ. మనందరికి చిరాకు తెప్పించిన మూవీ 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2'. నాకు 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1' అన్న కొంచెం అంటే కొంచెమైనా ఇష్టం మామ. ఎందుకంటే ఆ క్లైమాక్స్ మామ, అసలు ఆ క్లైమాక్స్‌లో ఆ షిప్ సీక్వెన్స్ మాత్రం అసలు బుర్రపాటు మామ. ఆ విజువల్ ఎఫెక్ట్స్ గాని బాగా డీల్ చేశారు ఆ క్లైమాక్స్‌లో. అదొక్కటే నాకు ప్లస్ పాయింట్ అనిపించింది పార్ట్ 1లో. ఇంకా పార్ట్ 2 వచ్చేసరికి వామ్మో! నేను నిద్రపోయా మామ థియేటర్‌లో. ఆ క్యారెక్టర్స్‌ని గుర్తుంచుకోలేక ఈ క్యారెక్టర్ ఎవడు, ఆ క్యారెక్టర్ ఎవడు, అసలు ఆ 'పొన్నియిన్ సెల్వన్' పార్ట్ 1 మళ్ళీ చూడాలా ఈ సినిమా చూడ్డానికి అన్నట్టుగా అనిపించింది మామ. అసలు మణిరత్నం గారు ఈ సినిమాని తీయకపోయినా బాగుండేది. లేకపోతే కనీసం అది తమిళనాడు వాళ్ళ పరంగానే రిలీజ్ చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే పార్ట్ 1 కూడా చూసుకుంటే తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి. తెలుగులో కూడా వచ్చినాయి గానీ, అది వాళ్ళు చేసిన హైప్ వల్ల వచ్చినాయి. పార్ట్ 2కి బాగా అయ్యింది. 10,00,00,000 టార్గెట్‌కి 2,00,00,000 వచ్చినట్టున్నాయి మహా అయితే. అది మామ ఇంకా ఆహ్, ఇది టాప్ ఫస్ట్ ప్లేస్‌లో పెట్టొచ్చు కానీ, టాప్ థర్డ్‌లో ఎందుకు పెట్టానంటే మామ, ఒకే ఒక్క ప్లస్ పాయింట్ వల్ల మామ. ఏంటంటే ఆ ప్లస్ పాయింటు, మూవీకి ఇచ్చిన ఆర్ట్ వర్క్ మళ్ళీ కాస్ట్యూమ్ డిజైన్స్ మామ. ఒక రేంజ్‌లో ఉంటాయి అయి మాత్రం. వాటి అవి మాత్రం తగ్గేదేలే అన్నట్టుంటాయి. అది మామ. నెక్స్ట్ వచ్చేసరికి మై టాప్ సెకండ్ రాడ్ మూవీ ఏంటంటే మామ, జయం రవి గారి 'ఇరైవన్'. తెలుగులో వచ్చేసరికి 'గాడ్' అనుకుంటా మామ టైటిలు. ఈ మూవీ నేనెందుకు చూసానంటే, ఆ ట్రైలర్ కట్ వల్ల మామ. ఆ ట్రైలరు అసలు నేను 4, 5 సార్లు చూసా. అంత నచ్చింది ఆ ట్రైలరు. ఏంటంటే మామ, ఆ ట్రైలర్‌లోనే మనకి విలన్ ఎవరో రివీల్ చేసేస్తారు. దానివల్ల మనం ఏమనుకుంటాం, ఇంకా స్క్రీన్ ప్లే రేంజ్‌లో ఉంటది. మొదటి నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్‌గా కూర్చోబెడతారు అనుకుంటాం. సినిమాలో మొదటి 20 మినిట్స్‌లోనే కిల్లర్ ఎవరో తెలిసిపోయిద్ది. మళ్ళీ సెకండ్ కిల్లర్ కూడా ఉంటారు మళ్ళీ. అసలు లాగుతాడు మామ. అసలు సినిమాని లాగుతానే ఉంటాడు సినిమా మొత్తం. ఎక్కడ ఒక్క ముక్క కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు మామ. అసలు ఆ స్క్రీన్ ప్లే వన్ ఆఫ్ ది వరస్ట్ స్క్రీన్ ప్లే అక్కడ. అసలు ఎందుకు చూస్తున్నాం అన్నట్టు ఉంటది. మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ వామ్మో! ఇంత చండాలంగా ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్. అంత దరిద్రంగా ఉంది మామ అసలు ఆ సినిమా మాత్రం. ఎందుకు చూసా అనిపించింది. ఇంకా పెద్ద డంబెస్ట్ థింగ్ ఏంటంటే మామ, ఈ మూవీ తమిళ్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. కానీ తెలుగులో రిలీజ్ చేశారు. ఎందుకు రిలీజ్ చేశారో అసలు ఆ డిస్ట్రిబ్యూటర్స్‌కే తెలియాలి. తమిళ్ అంత భారీగా ఫ్లాప్ అయినా కూడా. అది మామ. ఇంకా మై టాప్ ఫెస్ట్ ది రాడెస్ట్ మూవీ ఏంటంటే మామ, ఏదో కాదు, మనందరికీ స్పూఫ్, చిరాకు అన్నీ తెప్పించిన 'చంద్రముఖి పార్ట్ 2'. నిజంగా మామ, ఈ మూవీ ఒక్క ముక్కలో చెప్పాలంటే 'చంద్రముఖి పార్ట్ 1'కి స్పూఫ్ అంతే. అసలు పి. వాసు గారు ఈ సినిమాని మళ్ళీ ఎందుకు గెలుక్కున్నారో తెలీదు. ఇంకో విషయం ఏంటంటే మామ, అసలు ట్రైలర్‌లో ఒక సెంటెన్స్ ఉంటది. ఏంటంటే ఆహ్, పార్ట్ 1లో ఒరిజినల్ దెయ్యం ఏం రాలేదంట. పార్ట్ 2లో ఒరిజినల్ దెయ్యం వచ్చిద్దంట. ఇంకెంత హారర్‌గా ఉంటదో. వామ్మో! అసలు నీకు కరెక్ట్‌గా చెప్పాలంటే ఇంటర్వెల్‌కి హారర్ మూమెంట్స్ తగులుతాయి మామ. అది కూడా అంతేం ఉండదు. కానీ హారర్ అక్కడి నుంచి మొదలైద్ది. సెకండ్ హాఫ్ వరకు తీసుకెళ్తారా? లేదు. కట్టుపన్న ఫ్లాష్ బ్యాక్ అంతే. ఏం లేదు సినిమాలో. నిజంగా పార్ట్ 1కి స్పూఫే. నీకు ఒక సీన్ చెప్పాలి మామ మీకు. ఏంటంటే రాధిక గారి వాళ్ళ కూతురికి దెయ్యం పట్టిద్ది. ఇంకా దారుణం ఏంటంటే దెయ్యం పెట్టిందని తెలుసు రాధిక గారికి. కానీ ఏం చేస్తదో తెలుసా? డ్రైవింగు తనకిచ్చి ఆపర్చునిటీ, డ్రైవింగ్ చేయమ్మా నువ్వు అని. అసలు దానికన్నా వరస్ట్ సీన్ ఉందా మామ? దెయ్యం పట్టిందని తెలిసినా కూడా తోలడానికి బండేస్తది. మామ, ఇంకా చాలా అంటే చాలా దరిద్రమైన సినిమా. ఆ క్లైమాక్స్‌లో వచ్చే ఆ కుక్కల వీఎఫ్ఎక్స్ గాని, కంగనా రనౌత్ గారు చేసే యాక్టింగ్ గాని ది వరస్ట్ మామ. కానీ ఉన్నంతలో కొంచెం మంచి పాయింట్ ఏంటంటే, రాఘవ లారెన్స్ గారు దీని తర్వాత ఒక స్టేట్మెంట్ వదిలారు. ఇక్కడి నుంచి కొన్ని కొత్త కాన్సెప్ట్ మూవీసే చేస్తానని. దాంతోనే 'జిగర్తండ డబుల్ ఎక్స్‌తో' వచ్చారు. అదొక మాస్టర్ పీస్ మామ ఈ సంవత్సరంలో. మీరు కావాలంటే చూడొచ్చు. నేను చేసిన టాప్ 12 తమిళ్ మూవీస్‌లో ఫస్ట్ ప్లేసు 'జిగర్తండ డబుల్ ఎక్సే' ఉంది. కావాలంటే ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. అలానే ఇది కూడా దారుణం అనే చెప్పాలి. టాప్ ఫస్ట్ ప్లేస్ రాడ్ మూవీస్‌లో కూడా 'చంద్రముఖి పార్ట్ 2' ఉంది. ఇది మామ. ఇంకా టాప్ 30 రాడెస్ట్ మూవీస్ వచ్చేసరికి ఇంకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌వి కూడా వస్తాయి. టాప్ మూవీస్, టాప్ రాడ్ మూవీస్. కాకపోతే టైం పట్టిద్ది. ఎందుకంటే డిసెంబర్ ఆఖరి వరకు రిలీజెస్ ఉన్నాయి మనకి. అది మామ. అంతే మామ. ఇంకా ఇప్పుడు చెప్పే మాటే ఒకే ఒకటి. ఏం లేదు. ఒకవేళ ఈ వీడియో గనుక నచ్చితే
లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేసేయండి. అంతే మామ. అంతే. ఇంక సెలవు తీసేసుకున్నాను. ఉంటాను. బాయ్ బాయ్.